ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనతో పాటు చాలా మంది అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. ఆఖరికి బిడ్డ, అల్లుడు ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను తేల్చుతారా అన్నది అనుమానంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టీవీ సీరియల్లా సాగదీస్తున్నారే తప్ప చర్యలు లేవని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన దానిపై నిగ్గు తేల్చాలన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనతో పాటు చాలా మంది అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. ఆఖరికి బిడ్డ, అల్లుడు ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను తేల్చుతారా అన్నది అనుమానంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టీవీ సీరియల్లా సాగదీస్తున్నారే తప్ప చర్యలు లేవని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసిన దానిపై నిగ్గు తేల్చాలన్నారు బండి సంజయ్.